క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, భక్తి చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ఈ రోజుల్లో మన భక్తి జీవితం ఎలా ఉంటుందంటే మనల్ని మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవట్లేదండి. మనల్ని మనం ఏం చేస్తున్నాం, హెచ్చించుకుంటున్నాం. ఇంకా విచిత్రం ఏంటంటే మనల్ని మనం దేవుని కన్నా ఎక్కువగా ఏం చేసుకుంటున్నాం, హెచ్చించుకుంటున్నాం. ఏది చేసినా కూడా నేను ప్రార్థన చేశాను, ఇది జరిగింది, నేను ప్రార్థన చేసుకున్నాను, ఈ కార్యమైంది, నేను ప్రార్థన చేశాను, అదైంది, నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి ఇది పొందుకున్నాను. సమస్తము నేను 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 అని మనల్ని మనమే హెచ్చించుకుంటున్నాం. కానీ దేవుని మాత్రము నీ కార్యాలలో నువ్వు ముందు పెట్టట్లేదేమో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు హెచ్చవలసి ఉన్నదండి, మనం తగ్గవలసి ఉంది. ఎవరైతే తను తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తారు. ఎవరైతే తను హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి కృప లేకుండా నువ్వు ప్రార్థన చేసినా కూడా దాన్ని కార్యం చేయాల్సింది దేవుడేనండి. అది విని నీకు సమాధానం ఇవ్వాల్సింది దేవుడే. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకొని దేవుని తగ్గించేవారంగా కాక దేవుని హెచ్చించుకొని మనల్ని మనం తగ్గించుకొని మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడి ద్వారా పొందుకుందాం. అట్రీతిగా అన్ని విషయాలు కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించి దేవుడి ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ రీతిగా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో హెచ్చింపు లేకుండా అన్ని విషయాల్లో తగ్గించుకుని నిన్ను మాత్రమే హెచ్చించి నీ ద్వారా ఆయా నిన్ను మహింపరుస్తూ గొప్ప బ్లెస్సింగ్స్ పొందుకుంటూ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.